పాపం సీన్ మీద నాగార్జున సార్‌కు నిమ్మలం లేకుండా అయింది గదా! ఎన్నటి సందో అందరి కన్నులు ఎన్ కన్వెన్షన్ మీదనే ఉన్నాయి. సార్ చెరువును కబ్జా జేసి ఫంక్షన్ హాల్ గట్టి కిరాయిలకిచ్చి ఇరుగా సంపాయిస్తుండని ఎన్నటి సందో కేసు నడుస్తుంది. హైడ్రావోలు రంగంలోకి దిగి నోటీసులు, గీటీసులు ఏం ఇయ్యకుంటనే బుల్డోజర్‌లతోటి పోయి బూడిద జేసొచ్చిండ్రు. సినిమా హీరో నాగార్జున సార్కున్న ఎన్కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ ను ఇటుక పెళ్ల మిగిలకుట పోతం పెట్టిరు హైదరాబాద్లు. సార్ తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఫంక్షన్ హాల్ కట్టిండని ఎన్నటి సందో కేసు నడుస్తున్నది. 2014లో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు జిహెచ్ఎంసీలు బుల్డోజర్లు వేసుకొని ఫంక్షన్ హాల్ మీదకి పోయిర్రు. అయితే అప్పుడు సార్ కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు. అప్పటి సందది అట్లనే ఉన్నది. ఇప్పుడు సీఎం రేవంత్ సార్ హైడ్రాన్ పెట్టిన కానుంచి దబిడి దిబిడి అన్నట్టే పోతురు కదా బుల్డోజర్లు పట్టుకొని. అట్లనే నాగార్జున సార్ ఫంక్షన్ హాల్ మీదకి కూడా పోయి 7 కాడ కూలగొట్టిరు. అయితే దీని మీద నాగార్జున సార్ ట్విట్టర్ లా గరమైండు. నోటీసు గిటీసు ఏం లేకుండా ఎట్లా కూలగొడతారు? ఆల్రెడీ అది కోర్టులో స్టే ఉన్నది. అసలు దాని మీద మాట ముచ్చట కూడా చెప్పకుండా ఎట్లా కూలగొడతారు? మస్తు బాధ అనిపిస్తుంది అధికారుల తీరు చూస్తుంటే. అందుకే కోర్టుకు పోయే న్యాయం అడుగుతాము. బరాబర్ పట్టా పాస్బుక్ ఉన్న జాగది కబ్జాలు చేసుడు మాకు అలవాటే లేదు. బాజాప్తా జాగ కొని ఫంక్షనాలు కట్టుకున్నాము. ఆఫీసర్లు తప్పుడు ప్రచారం నమ్మి ముందెనక చూడకుండా కూలగొట్టిన తీరు ఏం చక్కగా లేదని వచ్చిండు. పాపం సార్ టాలీవుడ్ లోనే రిచెస్ట్ యాక్టర్, హైదరాబాద్ లోనే రిచ్ ఫంక్షన్ హాల్ అని ప్రచారం బాగా వర్కలా. సార్కు దిష్టి తగిలిందో ఏమో గిట్ల అయిపోయాయి. సినిమాలో హీరో మంచి పనులు చేస్తారు కాబట్టి బయట కూడా సార్ హీరో లెక్క మంచి పనులే చేస్తారు. కానీ ఏం చేస్తాం, సినిమాలో హీరోల కష్టాలు వచ్చినట్టే బయట కూడా వచ్చినాయి ఇట్లా.